క్లాస్ 12 స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్. ఒక బోర్డర్‌లో మనం చైన్ స్టిచ్ అనేది వేసుకుంటామని చెప్పాను కదా! చైన్ స్టిచ్‌కి బదులుగా కొంచెం థిక్‌గా మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు ఏమైనా ఫ్లవర్స్‌కైనా, లీవ్స్‌కైనా కొంచెం బోర్డర్ అనేది స్ట్రాంగ్‌గా ఇవ్వాలి. ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్‌ని మనం కట్ వర్క్‌లో యూజ్ చేస్తాము. లాస్ట్‌లో ఉంటది మీకు కట్ వర్క్ అనేది. కట్ వర్క్‌కి ఖచ్చితంగా మనం బోర్డర్ అనేది ఈ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్చే వేసుకోవాలి. జరీ థ్రెడ్‌తో స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేదే వేస్తారు. ఎందుకంటే అక్కడ మనం కాల్చే పద్ధతి, లేదు కట్ చేసే పద్ధతి ఉంటది కదా! ఇన్ కేస్ మనం కాల్చినప్పుడు సిల్క్ థ్రెడ్ యూజ్ చేశామనుకోండి, ఇక్కడ ఇంత దూరంలో ఉన్నప్పుడే మనకి ఆ వేడి తగలడం వల్ల సిల్క్ థ్రెడ్ అనేది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ జరీ థ్రెడ్ యూజ్ చేశామనుకోండి అండ్ మళ్ళీ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఒక తాడులాగా వచ్చి తెగదు. తొందరగా తెగదనమాట. సో, కట్ వర్క్‌లో స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ జరీ థ్రెడ్‌తో వేస్తారు. మనం ఎక్కడైనా జనరల్‌గా బోర్డర్‌లో వేసుకోవాలన్నా, ఏదైనా స్ట్రాంగ్ మనకు బోర్డర్ కావాలని అనుకున్నప్పుడు కూడా ఈ స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఒకసారి ఫార్వర్డ్‌లో వెళ్ళి బ్యాక్వర్డ్ వద్దాము. తర్వాత బ్యాక్వర్డ్ నుంచి ఫార్వర్డ్‌కి. తర్వాత ఒకటి డిఫరెంట్ కలర్‌గా యూజ్ చేసి చూపిస్తాను. ఒకటేమో డబల్ లైన్ అంటే ఒకవేళ ఇంకా థిక్‌నెస్‌గా కావాలి అని అనుకోండి. అలాంటప్పుడు డబల్ లైన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ చైన్ స్టిచ్ అనేది వేస్తాము. ఈ చైన్ స్టిచ్ లెంత్ అనేది మన చాయిస్. ఇది కిందకి వెళ్ళిపోతది కదా! మీడియం కన్నా కొంచెం పెద్దగా వేసుకున్నా ఏం కాదు. సో, నేనిక్కడికొచ్చేసాను కదా! మీరిక్కడి నుంచైనా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అనంటే అక్కడ నాట్ వేసేసి వెనకాలకొచ్చైనా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి చేసుకున్నారనుకోండి, ఇది ఫార్వర్డ్‌లో స్టిచ్ చేసాం. అది బ్యాక్వర్డ్‌లో వస్తది. మాకు బ్యాక్వర్డ్ రాదు కొంచెం కష్టం అనుకుంటే, ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకొని మీరు ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటారా, ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచే చూపిచ్చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా సేమ్ ప్రాసెస్. ఇలా మీరు ఒక ఎండ్ పాయింట్‌లో ఉన్నప్పుడు లెఫ్ట్‌కి కానీ, లేదు రైట్‌కి కానీ ఒక సపోర్ట్ రింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ ఒక సపోర్ట్ రింగ్ వేశాను. కిందకి. మళ్ళీ కింద నుంచి పైకి. అంటే ఈ చైన్ స్టిచ్ మీదనే రింగ్స్ ఒస్తాయి కానీ ఒకసారి ఇటు, ఒకసారి అటు స్టిచ్ చేసుకుంటూ వస్తాం. దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వొద్దు. మనం ఎప్పుడైతే ఎండ్ పాయింట్‌కి రీచ్ అయిపోతామో అప్పుడు ఎండ్ నాట్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనకి స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేది వస్తుంది. మనం సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు. లేదు డిఫరెంట్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏ కలర్ కావాలి అని అనుకుంటే అది పైన వేసుకోవాలి. కింద వేసుకునే చైన్ స్టిచ్ లోపలికి వెళ్ళిపోతది. అందుకని మీకు ఎక్కువ ఏ కలర్ కనిపించాలో థ్రెడ్ అలాంటి కలర్‌ని ఆ థ్రెడ్‌ని మీరు పైన వేసుకోండి. నేనిక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇటు సైడు లేదు అటు సైడ్ అయినా స్టార్ట్ చేసుకోండి. రైట్ సైడ్ స్టార్ట్ చేశానా లెఫ్ట్‌కి వెళ్ళాలి. మళ్ళీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంతే. ఇటు అటు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు. లైన్‌కి అటాచ్ అయ్యి ఉండాలి. కొంచెం థిక్‌నెస్‌గా, కొంచెం లావుగా కావాలి అనుకోండి మీకు. సో, డబల్ చైన్ స్టిచ్ వేసుకొని దీని మీద నుంచి మీరు స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ కలర్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు.
ఇట్లా దేనికన్నా ఇది లావుగా ఉంది కదా! సో, ఈ విధంగా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ మనం ఇది బార్డర్‌లో వేసుకోవచ్చు. లేదు కట్ వర్క్ డిజైన్ యూజ్ చేసేటప్పుడు బార్డర్‌లో అయినా యూజ్ చేస్తారు.